బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, కార్తీక్ చూడు దీప, ఖచ్చితంగా జ్యోత్స్న ఈ నిశ్చితార్థాన్ని ఆపడం కోసం నిన్నే ఎరగా వాడుతుంది. అంటే అదే, మొదట తన నిశ్చితార్థం నీ వల్లే ఆగిపోయింది, ఇప్పుడు కూడా నీ వల్లే నిశ్చితార్థాన్ని ఆపడం కోసం అత్త నిన్ను ఇంట్లోంచి పంపించేస్తున్నా ఆపి మరీ నిన్ను ఇంట్లో ఉండేలా చేసింది. అవునా బావా? అవును. కానీ ఈసారి జ్యోత్స్న వేసే ఎత్తుగడలు వర్కౌట్ అవ్వవు. ఈసారి జ్యోత్స్న గౌతమ్ గురించి అందరి ముందు నిజం చెప్పాల్సిందే అని అంటూ ఉంటే, ఇక దీప, బావా అదే జరిగితే జ్యోత్స్న గురించి సగం నిజం ఇంట్లో అందరికీ తెలుస్తుంది, ముఖ్యంగా అమ్మకి. అవును, అత్తకి జ్యోత్స్న గురించి కొంచెం డౌట్ అయితే వస్తుంది. ఎలా అయినా సరే మనం ఇంట్లో జ్యోత్స్న నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేయాలి. జ్యోత్స్న, ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దీప, కార్తీక్ అయితే ఇక ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక సుమిత్ర జ్యోత్స్న అని పిలుస్తుంది. మమ్మీ ఏంటి పిలిచావు? జ్యోత్స్న షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా, నిశ్చితార్థానికి చీర కొనాలి. అది కాదు మమ్మీ, అలాంటివన్నీ కూడా నువ్వే చూసుకుంటావు కదా, నేనెందుకు, నువ్వు వెళ్ళి తీసుకొచ్చే మమ్మీ అని అంటుంది. ఇక సుమిత్ర, సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను, ఏవండి నన్ను షాపింగ్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో దశరథ, పది సుమిత్ర అంటూ సుమిత్రనైతే షాపింగ్కి తీసుకెళ్తాడు. ఇక కార్తీక్, అబ్బో అప్పుడే పెళ్లి హడావుడి మొదలైందన్నమాట. ఇల్లంతా చాలా సందడిగా ఉండాలి. దీప, ఇంకా అలాగే చూస్తున్నావేంటి? ఇల్లంతా అందంగా పూలతో డెకరేషన్ చేసేసే. అలాగే ఇంట్లోకి ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి అద్భుతమైన వాసన రావాలి. అలాంటి సుగంధాలు ఏమైనా ఉంటే తయారు చేయి, అంతా కూడా అందంగా అయిపోవాలి అని అంటూ ఉంటే, ఇక పారిచేతం, ఒరే మనవడా, నిన్ను మాటల్ని నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావారా? నా మనవరాలతో ఆ గౌతమ్ గాడి గురించి నిజం చెప్పించడానికి నువ్వన్నీ ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీకది ముహూర్తం పెట్టేసిందిలేరా అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న, గ్రాని బయలుదేరదామా అని వెనకాలే అప్పుడే కార్తీక్, అదేంటి పెద్ద మేడం, మీరెక్కడికైనా వెళ్తే డ్రైవర్ని నన్ను తీసుకుని వెళ్ళాలి కదా, మరి మీరే వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు అవసరం లేదులే. ఏంటి మేడం, మళ్ళీ ఏదైనా మొదలు పెడుతున్నారా? అందుకే నన్ను తీసుకెళ్ళట్లేదా? బావా ఏం మాట్లాడుతున్నా నువ్వేమనుకుంటున్నావో అదే అని వెనకాలనే బావకి డౌట్ వచ్చినట్టుంది అని చెప్పేసి పారిజాతం ఇక వెంటనే, ఏంట్రా అన్నీ నీకు చెప్పాలా ఏంటి? నా మనవడు కాశీ దగ్గరికి వెళ్తున్నావు, వాడికో సమస్య వచ్చింది, ఆ సమస్య గురించే మాట్లాడడానికి వెళ్తున్నాము, ఇంకా నీకేమైనా చెప్పాలా అంటూ పారిజాతం జ్యోత్స్నను తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారిగా కార్తీక్, కాశీకి సమస్య? కాశీకి ఏమైంది? దీపా ఏమైంది బావా? కాశీ నీతో ఏమైనా చెప్పాడా? నాతో ఏమీ చెప్పలేదు. కాశీ ఏదో సమస్యలో ఉన్నాడని పారు అంటుంది. మరి సమస్య ఏదైనా మనతో చెప్తారు కదా, పారుతో చెప్పడం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు బావా, కానీ కాశీ మాత్రం ఏదో సమస్యలో అయితే ఉన్నాడు. నువ్వెలా చెప్తున్నావు దీపా? ఆ రోజు స్వప్నం అంతా ఏదో చెప్పబోతూ ఉంటే కాశీ ఆపేశాడు, గుర్తుందా బావా? అవును, ఏమీ లేదులే అనేశాడు కదా, కానీ వాళ్ళకేదో సమస్య ఉంది, అది మనతో చెప్పడానికి వాళ్ళు మొహమాట పడుతున్నారు, అదేంటో మనం తెలుసుకోవాలి బావా అని చెప్పేసి దీప అయితే అంటుంది. ఇంకా కార్తీక్ అయితే, సరే దీప, అదేంటో నేను తెలుసుకుంటానే, కానీ ఇప్పుడు అర్జెంటుగా నాకు పనుంది, నేను వెళ్ళొస్తానుండు అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్న అలాగే పారిజాతం వెనకాలే బండి మీద ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలియని దీప, అలా కార్తీక్, జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఒక రౌడీ దగ్గరికైతే వస్తారు. ఇక పారిజాతం, కార్తీక్ గడేమీ మనల్ని ఫాలో అవ్వలేదు కదా గ్రాని, బావా ఫాలో అయితే మనకు కనిపించేవాడు కదా, వాడి మధ్య జిత్తులు మరి నక్కల అయ్యాడే, ఎక్కడ ఏమోనున్నాడో కూడా తెలీదు గ్రాని, బావని ఇంట్లోనే చూసాం కదా మనం, ఎందుకు నీకంతా అనుమానం? అది కదే, నా అనుమానం నాది, ఒకసారి ఉండు అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అక్కడే ఒక చెట్టు వెనకాల దాక్కుంటాడు. అమ్మపారు, నేను నీ వెనక వచ్చానో లేదోనని భలే వెతికేస్తున్నావుగా, అడ్డంగా దొరికారు, మీరేదో ప్లాన్ చేస్తున్నారని అర్థమైపోయింది, ఇక మీ పని నా చేతిలో అయిపోయిందిగా అని కార్తీక్ అయితే ఇక తన జాబ్లో ఉన్న మొబైల్ని వెంటనే తీస్తాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న, చూడు నేను చెప్పినట్టు నువ్వు ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని కత్తితో పొడవాలి. మేడం, ఇది నాకు చాలా చిన్న విషయం. ఏయ్, అప్పుడు కూడా అంతే, ఇది నాకు చాలా చిన్న విషయం అంటూ దాని చేతిలో చావు దెబ్బలు తిన్నారు అని వెనకాలనే, మేడం ఆ రోజంటే ప్లాన్ లేకుండా వెళ్ళాను,
అందుకే అలా అయింది. ఈసారి పక్కా ప్లాన్తో వెళ్తాను మేడం. ఖచ్చితంగా తనని పైకి పంపించేస్తాను. అవునా? సరే, తేడా రాకూడదు అని వెనకాలనే ఇక పారిజాతం వాడు వెళ్ళిపోగాలని, ఏంటి నువ్వు ఆ దీప కార్తీక్తో గౌతమ్తో నిశ్చితార్థాన్ని ఆపేలా చేస్తానని చెప్పావు కదా, మరి దీపని చంపడం ఏంటి? నువ్వు అసలు ఏం చేస్తున్నావే జ్యోత్స్న? ఒక సమస్యలోంచి బయటపడటం కోసం ఇంకొక సమస్యని ఎత్తిన వేసుకుంటున్నావేంటి అని వెనకాలనే, గ్రాని నీకు పూర్తిగా తెలీదు, అందుకే అలా మాట్లాడుతున్నావు. నేను వాడిని దీప మీద అటాక్ చేయమని చెప్పాను అంతే, అంతేగాని దీపని నిజంగా చంపేమని చెప్పలేదు. అసలు ఇప్పుడు అదంతా చేయాల్సిన అవసరం ఏముంది? గ్రాని నీకు బావ సంగతి తెలిసిందే కదా. దీప మీద ఈగ వలన బావ సైలెంట్గా ఊరుకోడు. అలాంటిది దీప మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే బావ సైలెంట్గా చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. మనం కూడా అదే చేస్తున్నాము. నువ్వేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదే గ్రాని. ఇప్పుడు వీళ్ళు దీప మీద అటాక్ చేస్తారు, అలాగే బావ చేతిలో వాళ్ళు దొరికిపోతారు. అలాగే బావకి వాళ్ళు ఎవరిదంతా చేయించారో కూడా చెప్పేస్తారు. అప్పుడు మన ఇద్దరం ఇరుక్కుంటాం కదే. నీకు ఆ మాత్రమే తెలుసు, కానీ జరిగేది నీకు తెలీదు. పద అంటూ పారిజాతం అలాగే జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్, అబ్బో చిన్న మరదలు ఏం ప్లాన్ చేసిందో పారుకి అర్థం కాలేదనుకుంటా, కానీ నాకు బాగా అర్థమైంది అని చెప్పి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్ జ్యోత్స్న అక్కడికి వెళ్ళేలోపై నేను ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే ఇదంతా నాకు తెలిసిపోయిందని జ్యోత్స్నకి అర్థమైపోతుంది అంటూ కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంతలోకి ఒక పక్కన దీప అయితే అన్ని వంటలు చేసేసి ఇక డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే సుమిత్ర షాపింగ్ చేసుకొని ఇంటి దగ్గరకైతే వస్తుంది. రాగానే ఇక శివనారాయణ అలాగే పారిజాతం ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రాగానే సుమిత్ర, జ్యోత్స్న ఇదిగో నీకోసం నేను సెలెక్ట్ చేసిన శారీ. మమ్మీ నువ్వు సెలెక్ట్ చేస్తే అది చాలా బాగుంటుంది, చూడాలా ఏంటి అని వెనకాలనే ఇక సుమిత్ర శారీ తీసి చూపిస్తుంది. మమ్మీ ఈ కలర్ అంటే నాకు అస్సలు నచ్చదు, కానీ మీ అమ్మకి కలర్ అంటే చాలా ఇష్టం కదా అని దశరథ అంటాడు. ఇక పారిజాతం, దశరథ సుమిత్రకి ఇష్టమైన రంగే జ్యోత్స్న కట్టుకోవాలని లేదు కదా అని చెప్పేసి వెనకాలనే ఇక సుమిత్ర, సరే జ్యోత్స్న నీకు నచ్చితే కట్టుకో, లేదంటే ఇంకొక రంగైనా తీసుకో అని చెప్పేసి అంటుంది. ఇక అలాగే సుమిత్ర ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు తెచ్చి పెడుతుంది. ఇంతలోకి అప్పుడే దశరథ, ఒరే కార్తీక్ ఇట్రా. ఏంటి మావయ్య? సారీ, ఏంటి చిన్న సార్ అని వెనకాలనే, ఒరే ఇదిగో ఈ బట్టలు తీసుకో. జ్యోత్స్న నిశ్చితార్థం అంటే ఇంట్లో అందరికీ కూడా బట్టలు పెట్టాలని అనిపించింది, అందుకే నీకు కూడా బట్టలు తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ చిన్న సార్. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి వాటి చేస్తూ ఉంటేనే మాలాంటి వాళ్ళని సంతోషంగా ఉంటాము అని అంటూ ఉంటే ఇంతలోకి దీప అలా చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర తన చేతిలో ఉన్న చీరను తీసి, ఒరే కార్తీక్ ఇదిగో నీ భార్య దీపకి కూడా చీరను తీసుకొచ్చాను, ఈ చీర తనకి ఇవ్వు. ఏమో తనకి మేము సెలెక్ట్ చేసిన రంగులు నచ్చుతాయో నవ్వో అని వెనకాలనే దీప పరుగు పరుగున అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా కార్తీక్ చేతిలో ఉన్న చీరను తీసుకుని, ఈ చీర నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది, అవును నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం అని అంటుంది. ఒక్కసారిగా సుమిత్ర, ఇదేంటి దీనికి నాకు నచ్చిన రంగులు నచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న జ్యోత్స్న, మమ్మీ పని వాళ్ళకి బట్టలు పెట్టాల్సిన అవసరం ఏముంది? జ్యోత్స్న ఇది ఈ ఇంటి వారసురాలకి జరుగుతున్న నిశ్చితార్థం, అలాంటప్పుడు ఈ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా నేను బట్టలు పెడతాను, ఎందుకంటే నా కూతురు పెళ్ళి తరతరాలుగా అందరూ చెప్పుకోవాలి అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం, ఓసే జ్యోత్స్న నువ్వంటే ఇంటి వారసురాలివి, దీప పనిది కదా, ఇలాంటప్పుడే కదా వాళ్ళకి కొత్త బట్టలు వచ్చేవి, దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు అని అంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీప చాలా సంతోషపడుతూ ఉంటే కార్తీక్, దీప కళ్ళలో ఇంట కన్నీళ్ళు, బాబా నాకు చాలా సంతోషంగా ఉంది, అమ్మ చేతి మీదుగా ఈ చీరను తీసుకున్నాను. దీప ఈరోజు అత్త చేతుల మీదుగా ఈ చీరను తీసుకున్నావు, అదే అత్త నిన్ను ప్రేమగా దగ్గర తీసుకునే రోజు కూడా వస్తుంది, నువ్వేమీ బాధపడమాకు, త్వరలోనే ఆ రోజు కూడా వస్తుంది అని చెప్పేసి కార్తీక్ అయితే దీపని ఓదారుస్తాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత పారిజాతానికి నిద్ర పట్టదు, అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఒక పక్కన కాశీగఢ్ సమస్య, ఒక పక్కన జ్యోత్స్న సమస్య. నా మనవడు మనవరాలకి ఇలా అయిందేంటి,
ఈ 2 సమస్యల నుంచి ఎవరు దీన్ని బయటకు పడేస్తారు, నాకేమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి దీప అలాగే కార్తిక్ ఉదయాన్నే కావేరి ఇంటికైతే వస్తారు. రాగానే వాళ్ళిద్దరిని చూసి కావేరి, దీప, కార్తిక్, మీరా ఇలా వచ్చారేంటి, లోపలికి రండి. చిన్నమ్మ, కాశీ స్వప్న లేరా? ఉన్నారు, అల్లుడు గారిని పిలుస్తానుండండి అంటూ అల్లుడు గారు అంటూ కాశీని అలాగే స్వప్నాన్ని పిలుస్తుంది. వదినా, అన్నయ్య మీరేంటి ఇక్కడ? ఏ మేము రాకూడదా? మా చిన్నమ్మ ఇంటికి మేము కూడా రావచ్చు. అలా ఏం కాదన్నయ్య. హాయ్ అక్క. హాయ్ బావా. కాశీ, ఏమైంది అంత డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు బావా. కాశీ, నువ్వు చెప్పకపోతే మీ సమస్య నాకు తెలియదు అనుకుంటున్నావా? బావా, కాశీ, ఆ రోజు శౌర్య ఆపరేషన్కి అడగకుండానే 5 లక్షలు నాకు ఇచ్చావు. ఆ 5 లక్షలు నీకు ఇద్దామనే వచ్చాము. ఇదిగో 5 లక్షలు అని వెనకాలనే ఒక్కసారిగా స్వప్న, కాశీ ఇద్దరు కూడా షాక్ అవుతారు. అనయ్య, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ డబ్బులు? స్వప్న, ఈ డబ్బులు ఎప్పటికైనా ఇవ్వాలని దీపా నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అందుకనే మీకు అవసరం అయి ఉంటాయని తీసుకొచ్చి ఇస్తున్నాం. ముందు ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పేసి 5 లక్షలైతే కార్తిక్ ఇచ్చేస్తాడు. ఇక అప్పుడే శ్రీధర్ అక్కడికి వచ్చి, అబ్బో, పాత లెక్కలు బాగానే తేల్చుకుంటున్నారే. అయినా నీకెందుకురా ఈ గతి? ఆ శివనారాయణ ఇంట్లో పనివాడిగా పనిచేయడం కంటే నువ్వు నా కొడుగ్గా ఇక్కడే ఉండొచ్చు కదా, దానికంటే అదే బెటర్లే అని కార్తిక్, సరే నేను వెళ్ళొస్తాను చిన్నమ్మ, వెళ్ళొస్తాను కాశీ, బాయ్ స్వప్న అంటూ దీపా కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక స్వప్న, కాశీ, మనం చెప్పకుండానే అన్నయ్య వదిన మనకి 5 లక్షలు ఇచ్చి సగం సమస్యని తీర్చేశారు. తిల్లు, పాపం వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో, లేకుండా అన్నయ్య ఎలా ఇస్తాడు? సరే, ఈ 5 లక్షలు బీరువాలో పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటే స్వప్న ఇక ఆ 5 లక్షల్ని తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా సూట్ కేసు కింద పడిపోతుంది. అదేంటి, డబ్బులు కింద పడిపోయినాయి, అయ్యో లక్ష్మీదేవి అంటూ కావేరి అలాగే స్వప్న డబ్బులు తీస్తూ ఉంటే, కాశీ, ఇవి 5 లక్షలా లేవే? అవును తిల్లు, ఇవి 5 లక్షలా లేవు, ఒకసారి 2 లెక్క పెడదాం అని చెప్పేసి ఇద్దరు కూడా లెక్క పెడతారు. అవి 10 లక్షలు ఉంటాయి. ఒక్కసారిగా ఆ 10 లక్షలను చూసి స్వప్న, కాశీ ఇద్దరు షాక్ అయిపోతారు. ఇదేంటి, అన్నయ్య వదిన ఇవి 5 లక్షలు అని చెప్పారు, కానీ ఇందులో 10 లక్షలు ఉన్నాయి. నీకు అర్థం కాలేదా స్వప్న? మీ అన్నయ్య నీ సమస్యను తీర్చడానికి 10 లక్షలు ఇచ్చి వెళ్ళాడు. అబ్బో, వీడికి ఇంతలా ఇన్ని డబ్బులు ఎక్కడివి అని శ్రీధర్ అంటాడు. సహాయం చేసే గుణం మీకు లేకపోయినా నా పెద్ద కొడుకు మాత్రం ఉందిలే, వాడు కూడా నా కొడుకే. హలో మిస్ కావేరి, తెలుసులేండి, అందుకే మీ పోలికలు ఏమీ రాలేదు, ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది. కాశీ అలాగే స్వప్న చాలా సంతోషపడిపోతారు. ఇంకా పారిజాతానికి ఈ విషయం తెలుస్తుంది. అమ్మయ్య, నా మనవడి సమస్యని ఈ కార్తిక్ గడు గట్టెక్కిచ్చాడు, మరి నా మనవరాలి సమస్యని కూడా వీడే గట్టెక్కిస్తాడా ఏంటి? అమ్మో, అదే జరిగితే నా మనవరాలు ఈ సమస్య నుంచి బయటపడినట్టే అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా ఇక శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటారు. ఇలా వస్తూ ఉన్న టైంలో అప్పుడే కొంతమంది రౌడీలు వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా దీప, బావా, ఏంటి వీళ్ళు, ఎవరు వీళ్ళు, ఏంటి మేమెవరో తెలుసుకోవాలనుందా? నిన్ను చంపడానికే వచ్చాం అంటూ దీపం మీద రౌడీలు అటాక్ చేస్తూ ఉంటే వెంటనే కార్తిక్ తన జోబీలో ఉన్న కారం పొట్లాల్ని తీస్తాడు. ఇక ఆ రౌడీలు, ఏంటి హీరోలో బిల్డప్ ఇస్తున్నావు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నారో చూడండిరా అంటూ కారాన్ని వాళ్ళ ముఖం మీద కొడతాడు. ఒక్కసారిగా రౌడీలు, బాబోయ్, ఈ కారం కుట్టాడేంట్రా, జోబులో కారం పెట్టుకుని వచ్చాడేంటి, మనం ఏదో వస్తున్నట్టు తెలిసినట్టు అని చెప్పేసి కళ్ళు మంట మంట అని అరుస్తూ ఉంటారు. ఇక దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా ఆ రౌడీల కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళని ఇరగదీసేస్తారు. ఇక మంట మంట అంటూ అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే ఒక రౌడీనైతే పట్టుకుంటాడు. చెప్పండ్రా, ఎవరు మిమ్మల్ని మా మీదకి అటాక్ చేయమని పంపించింది చెప్పరా? సార్, ఇదిగోండి, ఈ అమ్మాయిని చంపమని గౌతమ్ మమ్మల్ని పంపించాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఇక రౌడీని కార్తిక్ వదిలిస్తాడు. ఇక దీప, బావా, అదేంటి, గౌతమ్ నన్ను చంపమని రౌడీల్ని పెట్టడం ఏంటి? గౌతమ్ మంచివాడని అందరి ముందు చెప్పాను కదా, గౌతమ్కి నేను సారీ కూడా చెప్పాను కదా, మరి గౌతమ్ ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు? బావా, ఇలాంటి వాడితో జ్యోష్ణ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసి తప్పు చేశామేమో, మనం వెంటనే గౌతమ్ గురించి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాలి. దీప, ఈ మంచితనమే నిన్ను అందరి ముందు చెడ్డదాన్ని చేస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకేమాత్రం తెలీదు. ఈ విషయం గురించి మనం వెంటనే తాతతో మాట్లాడాలి. బావా, ఏమంటున్నా నువ్వు? దీప,
అక్కడికి వెళ్తే నీకే అంత అర్థమవుతుంది పద అంటూ కార్తీక్ దీపం తీసుకొని ఇక శివనారాయణ ఇంటికైతే వస్తాడు. ఇంతలోకి ఇక్కడికి వెళ్ళేసరికి అక్కడ గౌతమ్ కూడా ఉంటాడు. ఒక్కసారిగా గౌతమ్ని చూసిన కార్తీక్ దీప షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, బావా నాకు తెలుసు మీ ఇద్దరు ఇక్కడికి వస్తారు అని, అలాగే గౌతమ్ గురించి తాతతో చెప్తారని కూడా తెలుసు. అందుకే గౌతమ్ కూడా ఇక్కడ ఉంటే ఇంకా కథ రసవత్తరంగా ఉంటుందని, గౌతమ్కి షాపింగ్ ఉందని ఇంటికి పిలిపించాను. ఇప్పుడు మొదలవుతుంది అసలు కదా అని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న, గౌతమ్ ఏంటి అలా ఉన్నావు? ఈ కాఫీ నేనే తయారు చేశాను, కాఫీ తాగు అని అంటూ ఉంటే ఇక పారిజాతం, ఏంటి పని వాళ్ళకి ఇప్పుడు ఆ టైం అయింది, ఈ టైంకి వచ్చారు అని వెనకాలనే, అయ్యో పారు నీకుతో తర్వాత మాట్లాడతానులే కానీ తాత మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు నీతో మాట్లాడే టైం లేదులే మాకు. అయ్యో కార్తీక్ ఏదో చెప్తున్నాడు కదా వినొచ్చు కదా అని గౌతమ్ అంటాడు. ఇక దశరథ, ఏమైందిరా మీ ముఖాలంతా అలా ఉన్నాయేంటి, అలాగే ఒళ్ళంతా మట్టి, ఇక మిమ్మల్ని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. అవును అవును చిన్నసారు, కనీసం మీరైనా మా బాధలు విన్నారు. ఇప్పుడు దీపం మీద అటాక్ జరిగింది, ఆ అటాక్ ఎవరు చేయించారో తెలుసా అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జ్యోత్స్న, గౌతమ్ అని చెప్పు బావా అని అనుకుంటూ ఉంటే, దీపం మీద అటాక్ జరిగిందా? అవును, అంతకుముందు దీపం మీద కత్తితో ఒక మనిషి అటాక్ చేశాడు కదా, అలాగే ఈరోజు చాలామంది దీపం మీద అటాక్ చేయబోరు. సమయానికి నేను ఉండడంతో దీపని కాపాడాను అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక గౌతమ్, అదేంటి అప్పుడు దీపం మీద అటాక్ చేయించింది నేనే, మరి ఇప్పుడు దీపం మీద అటాక్ చేసింది ఎవరు అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, ఇప్పుడు అదంతా మాకెందుకు చెప్తున్నావు? పెద్దసారు, ఎందుకు చెప్తున్నానంటే దీపం మీద అటాక్ చేసింది ఎవరో కాదు, మీకు జ్యోత్స్నకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారే గౌతమ్, అతనే అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, మన ప్లాన్ వర్కౌట్ అయింది అంటూ పారిజాతం జ్యోత్స్న వైపు చూస్తుంది. ఇక సుమిత్ర అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక గౌతమ్, కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దీపం మీద అటాక్ చేయించడం ఏంటి? మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చినట్టున్నారు. బ్రో, నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను, మీరు నేను మాటలు చెప్తే నమ్మరనే, ఇదిగో వీడియో కూడా తీసుకొచ్చాను, కావాలంటే చూడండి అంటూ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా అది చూసి శివనారాయణ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, అమ్మ బాబోయ్ బావేంటి డైరెక్ట్గా వీడియోని తీసుకొచ్చేశాడు అని చెప్పేసి, తాత అంటే గౌతమ్ అని వెనకాలనే ఇక వెంటనే శివనారాయణ, ఏయ్ గౌతమ్ ఏంటిదంతా? అయ్యో తాతయ్య గారు, నిజంగా నాకేం జరుగుతుందో తెలియట్లేదు, అసలు వాడెవడో కూడా నాకు తెలీదు అని వెనకాలనే ఇక కార్తీక్, తాత గౌతమ్ చెప్తుంది నిజమే, పాపం గౌతమ్కి ఈ వీడియోలో ఉన్న అతను అస్సలు తెలీదు అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఇక దశరథ, ఏంట్రా కార్తీక్ ఏమంటున్నావు నువ్వు? మరి దీపం మీద రౌడీలతో అటాక్ చేసింది ఈ గౌతమే అని చెప్తున్నావు, మరి ఇప్పుడు వీడు కాదు అంటున్నావేంటి? మావయ్య, గౌతమ్ కాదు, నిజానికి దీపం మీద అటాక్ చేయించింది ఎవరో కాదు జ్యోత్స్నే అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, చాలా బాగుంది బావా, ఇప్పటి వరకు దీపం మీద అటాక్ చేయించింది గౌతమ్ అని చెప్పావు, ఇప్పుడు నేనని చెప్తున్నావు, ఇంకాసేపు అయితే మా మమ్మీ అంటావేమో. చూసావా మమ్మీ ఈ దీప బావతో ఎలా నాటకాలు ఆడిస్తుందో? ఏ దీప, అందుకే చెప్పాను ఈ నిశ్చితార్థం పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఇంట్లో ఉండకూడదని. చూసావా అప్పుడే మొదలు పెట్టావు నిశ్చితార్థం ఆపడానికి, ఎన్ని మాయ మాటలు చెప్తున్నావు అని వెనకాలనే ఇక కార్తీక్, అత్త పాపం దీపనెందుకు అమాయకురాలు, తనని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు? నిజాలేంటో మీకు కూడా తెలియాలి కదా, జ్యోత్స్న కూడా పాపం బాగా ఎదురు చూస్తున్నట్టుంది. సరే ఆలస్యం ఎందుకు, చూపిస్తూ ఉండండి అసలు దీపం మీద ఎవరు ఈ అటాక్ ప్లాన్ చేశారో, అసలు ఎవరిది ప్లానో మీకే చూపిస్తానుండండి అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్న పారిజాతం రౌడీతో మాట్లాడిన వీడియోని కార్తీక్ శివనారాయణకి అలాగే జ్యోత్స్నకి అందరికీ చూపిస్తాడు. ఒక్కసారిగా అది వీడియో చూసి అందరూ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న పారిజాతం దీపం మీద రౌడీలతో అటాక్ చేయమని అలాగే అటాక్ చేశాక దొరికిపోయాక గౌతమ్ పేరు చెప్పమని చెప్తారు. ఇక అదంతా చూసి ఒక్కసారిగా శివనారాయణ, ఏంటి జ్యోత్స్న ఇదంతా? అది తాత అది అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ అలాగే సుమిత్రకి చాలా కోపం వస్తుంది. సుమిత్ర వెంటనే జ్యోత్స్న చంప పక్కలు కొడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఇలాంటి పనులు చేయడం ఏంటి? నీ నిశ్చితార్థాన్ని నువ్వే రౌడీల్ని పురమాయించి ఆపుకోవడం ఏంటి? అది కూడా గౌతమ్ మీద ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి? అసలు ఏం చేస్తున్నావు జ్యోత్స్న అని వెనకాలనే గౌతమ్, ఇదేంటి జ్యోత్స్న నిశ్చితార్థం ఆపడానికి ఇలా ఎందుకు చేస్తుంది? తనకి నాతో పెళ్ళి ఇష్టమే కదా, మరి ఇదేంటి అని అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న పారిజాతం, అది కదండి అంటే అది డోర్బై
పక్క నుండి నా మనవరాల్ని చెడగొట్టడమే కాకుండా ఇంకా నోరెత్తుకొని మాట్లాడతావా అని అంటూ ఉంటే ఇక కార్తీక్, పెద్ద సారు, నాకు తెలిసినంత వరకు పెద్ద మేడం ఇదంతా కూడా కావాలనే చేసుండదు. ఏదో పెళ్లి చేసుకునే పోయేవాడిని ఆట పట్టించడానికి. అదే ఈ మధ్య ప్రాంక్ వీడియోలో చాలామంది చేస్తున్నారు కదా, అలా ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుందేమో. ఏమంటావు జ్యోత్స్న అని వెనకాలనే ఇక జ్యోత్స్న, అవును తాత, గౌతమ్ని కొంచెం ఆట పట్టిద్దామని. అంతకుముందు దీప గౌతమ్ మీద ఇలాగే రాంగ్ తప్పగా చెప్పింది కదా, ఆ విషయం గురించి చెప్దామని నేనే ఇలా ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. అది కాస్త మిస్లీడ్ అయింది అంతే తాత అని వెనకాలనే, నోర్బై, ఇంకొకసారి ఇలాంటివి చేశావంటే చంపలు రెండు పగిలిపోతాయి. సారీ గౌతమ్, నేను అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టున్నాం. లేదు తాతయ్య గారు, జ్యోత్స్నని కూడా మీరేమీ అనొద్దు. జ్యోత్స్న నన్ను ప్రాంక్ చేయాలనుకుంది అంతే కదా. జ్యోత్స్న, ఈసారి ఏదైనా ప్రాంక్ చేయాలంటే సిల్లీగా చెయ్యి, అంతేగాని ఇలా వైలెన్స్ క్రియేట్ చేయకు, ఓకేనా? మళ్ళీ మనం షాపింగ్కి వెళ్దాంలే, ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీపా కార్తీక్ అయితే జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.